అదిగో భద్రాద్రి, గౌతమి ఇదిగో చూడండి అంటూ భక్త రామదాసు కీర్తించినటువంటి గొప్ప అయినటువంటి క్షేత్రము మనకు భద్రాచల రామాలయం. వెల్కమ్ టు తెలంగాణ ఈవో సిరీస్. ఈ యొక్క సిరీస్లో భాగంగా ప్రతిరోజు ఒక్కొక్క జిల్లా నుండి సమాచారం తెలుసుకుంటాం. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గురించి. మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనగానే పేర్లో ఉంది భద్రాద్రి అనగానే భద్రాచల సీతారామ ఆలయం గుర్తుంచుకోండి. ఈ యొక్క ఆలయాన్ని కుతుబ్ షాహీల టైం పీరియడ్లో అక్కడ తహసీల్దార్గా వర్క్ చేస్తున్నటువంటి కంచర్ల గోపన్న ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ యొక్క ఆలయాన్ని నిర్మించినందుకు మనకు జైలు శిక్షను కూడా అనుభవించడం జరిగింది. ఇతను రామదాసు కీర్తన రాసింది కాబట్టి భక్త రామదాసుగా చాలా ప్రసిద్ధి చెందాడు. ఇదే కాకుండా ఇదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాముడు వనవాసానికి వెళ్లే ముందు నివసించినటువంటి ప్రాంతంగా ప్రసిద్ధి చెందినటువంటి పర్ణశాల కూడా ఈ యొక్క మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉండడం జరిగింది. ఇదే కాకుండా మనకు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా మనకు నరసాపురం, ఏదైతే భద్రాచలం నుంచి పర్ణశాల వెళ్తుంటే మధ్యలో వచ్చేటువంటి క్షేత్రం. ఇక్కడ మనకు సహస్రలింగం అనేది చాలా ప్రత్యేక ఆకర్షణ. ఇదే కాకుండా ఇక్కడ మోక్ష మార్గము, ఇక్కడ వివిధ 12 జ్యోతిర్లింగాలు ఇవన్నీ ఉండడంతో ఈ యొక్క క్షేత్రాన్ని కూడా మనం చిన్న అరుణాచలం కూడా పిలవడం జరుగుతుంది. అంటే తమిళనాడులో ఉన్నటువంటి అరుణాచలం లాగానే దీన్ని చిన్న అరుణాచలం అని పిలుస్తున్నాం. ఇదే జిల్లాలో మనకు కొత్తగూడెం శివాలయం కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ఇదే కాక పాల్వంచలో ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి క్షేత్రం కూడా చాలా పవిత్రమైన క్షేత్రంగా భక్తుల కోరికలు తీర్చేటువంటి ఆలయాలుగా తెలంగాణ దేవాలయాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దేవాలయాలు ఉన్నాయి. ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం, ఈవో ఎగ్జామ్స్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్స్ అడ్డాను సబ్స్క్రైబ్ చేసుకోండి.